హాయ్ అండి. పిఎం విశ్వకర్మ పథకం గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్ డౌట్స్ ఏంటంటే, ఈ విశ్వకర్మ పథకం అనేది ఓన్లీ క్యాస్ట్కు సంబంధించిందా, అంటే ఏ కులం వారు వాళ్ళకి సంబంధించిందా, కులాలకు సంబంధించిందా, అంటే మంగళ వాళ్ళకే, చాకలి వాళ్ళకే, మిషన్ కుట్టేటప్పుడు మేర వాళ్ళకేనా, వాళ్ళకి సంబంధించిందా, లేకుంటే ఇతర కులాలకు కూడా సంబంధించిందా, మళ్ళా ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, ఇవన్నీ అపోహలు మీ డౌట్స్ క్లియర్ కావాలంటే ఈ వీడియో చూడండి, డోంట్ మిస్. చూడండి, పిఎం విశ్వకర్మ పథకం అనేది ఓన్లీ క్యాస్ట్ వాళ్ళకే కాకుండా చేతి వృత్తులు, అంటే చేతితో వర్క్ చేసేవాళ్ళు, అంటే వర్క్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మిషన్ వాళ్ళు అనుకోండి, టైలర్ వాళ్ళు ఓన్లీ మేర వాళ్ళే కాకుండా, అంటే వాళ్ళ కులంకే కాకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. చూడండి ఈ అప్లికేషన్ ఫామ్లో కేటగిరీలో ఏమేమి క్యాస్ట్ ఇచ్చిండో చూడండి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంటే వాళ్ళు అప్లై చేసుకుని వీళ్ళు కల్పించిండు కాబట్టి మనకు అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ క్యాస్ట్ ఇచ్చిండు. ఏ క్యాస్ట్ అంటే ఆల్ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు ఉన్నది కాబట్టి అప్లికేషన్ ఫామ్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇవ్వడం జరిగింది. విశ్వకర్మ అంటే అందరు ఏమనుకుంటారంటే వార్డులోళ్ళు కానీ, అంటే వాళ్ళ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు కానీ, కార్పెంటర్స్ సంబంధించిన వాళ్ళే ఓన్లీ అప్లై చేసుకోవడానికి, అంటే నాయ బ్రాహ్మణ్స్ వాళ్ళే అప్లై చేసుకోవడానికే వీలు కల్పించండి అనుకొని ఎక్కువ మంది అపోహలు ఉన్నారు. లేదండి, ఇది ఓన్లీ విశ్వకర్మ అనే ఒక స్కీమ్ నేమ్. అది సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్ నేమ్ పెట్టి ఈ వృత్తి ఏదైతే 18 చేతి వృత్తి వాళ్ళకు అందులో లిస్టులో 18 చేతి వృత్తి ఏదైతే ఇచ్చిండో, మేస్త్రి, మంగళవారు, మన బండలు కొట్టేవారు, ఇట్లా ఒక 18 చేతి వృత్తి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్యాస్ట్కు సంబంధం లేకుండా ఎవరైనా నా వృత్తిలో చేస్తే ఎవరైనా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. చూడండి, ఈ 18 వృత్తిలోనేమో చూపిస్తాం మీకు. చూడండి, వడ్రంగులు కానీ, పడవల తయారీదారులు, ఆయుధ కవచ తయారీదారులు, కమ్మరులు, సుత్తి ఇంకా పరికరాల తయారీదారులు, తాళాల తయారీదారులు, బంగారం పనిచేసేవారు, కుమ్మరులు, శిల్పులు, చర్మకారులు, తాపి పనివారు, గంపలు, చేపలు, చీపులను తయారు చేసేవారు, కొబ్బరి నారతో తయారయ్యే వస్తువులను చేసేవారు, నాయి బ్రాహ్మణులు, మాలలు అల్లేవారు, రజకులు, దర్జీలు, చేపలను పట్టేందుకు పెంచే వాళ్ళను తయారు చేశారు. విన్నారు కానీ ఈ 18 చేతి వృత్తులు అంటే ఇప్పుడు ఏ క్యాస్ట్ అన్నా కానీ ఇందులో పని చేస్తూ ఉంటే వారు ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి వీలున్నది. మిషన్ ఎవరైనా కొడితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, ఎవరైనా టైలర్ వర్క్ చేసిన వారు కానీ, ఇందులో ఉన్న ఏ వర్క్ అయినా కానీ చేసిన వారు కానీ వాళ్ళందరికీ వర్తించడం జరుగుతుంది. ఓకేనా? ఏ డౌట్స్ లేకుండా అప్లై చేసుకోండి. వారికి ఎవరైతే ఈ 18 చేతి వృత్తులు చేసేవారు ఉన్నారో వారికి లోన్ కావాలనుకున్నా, లేదంటే కిట్టు రావాలనుకున్నా, 15,000 కిట్టు రావాలనుకున్నా, ట్రైనింగ్ వెళ్ళాలనుకున్నా వాళ్ళని అందరూ అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఎబో, అంటే 18 బిలో ఉండకూడదు. 18 ఎబో ఉన్న ఎవరైనా గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 ఎబో ఉండాలండి,
లిమిట్ ఏంటంటే 18 ఎబో, బిలో ఉండకూడదు అంతే. 18 ఎబో, 18 పైన 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా, వారికి 50 ఉండని, 60 ఉండని, 70 ఉండని, ఎంతైనా ఉండని, 18 ఎబో అని ఉన్నది అంతే. కానీ ఎక్కువ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు అని ఏమీ లేదు. తక్కువ ఉండద్దు, అంటే 18 కన్నా తక్కువ ఉండద్దు. 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి వీలున్నది. డాక్యుమెంట్, మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి. ఈ మెయిన్ ఇవి. మన పాన్ కార్డు, రేషన్ కార్డు అనే ఆప్షనల్, అవి ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటానే చేసుకోవచ్చు. మనకు ఓన్లీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, బ్యాంకు పాస్బుక్ ఉండాలి. రెండే మెయిన్ అండి ఇవి. ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటే మనం విశ్వకర్మ పథకానికి అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుంది.